హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజేఈఏపీ సెట్ 2026 రిజల్ట్ మనకి మే 17న రిలీజ్ అయింది. సో ఇప్పటికే మనకి జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సెకండ్ నుంచి, జూన్ 2 నుంచి. అయితే మే 17కి రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి కౌన్సిలింగ్ అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. కనీసం మనకి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. సో యాక్చువల్గా మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే చాలామంది జోసా అండ్ ఎంసెట్ రెండు రాస్తారు కాబట్టి జోసాలో ఒకవేళ మంచి సీట్ ఏదైనా దొరికినట్లయితే మంచి ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీస్లో కానీ ఎక్కడైనా మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చినట్లయితే అటు వెళ్దామనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో ముందు అక్కడ ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా అది సెకండ్ రౌండ్ తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించింది. సో అయితే మరి ఈ సంవత్సరం దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అయితే దానికి ఈ జోసా కౌన్సిలింగ్ అనేది ఒక రీజన్ అవుతే ఇంకొక రీజన్ కూడా మనకి ఉంది. అది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. సో దానికి సంబంధించి మనకి ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో అదేంటనేది ఒకసారి ఈ స్క్రీన్ పైన చూడండి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ఈసారి కూడా ఎదురుచూపులే అని చెప్పేసి చెప్తున్నారు. ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలై 2 వారాలైంది ఇప్పటికే. సో ఫీజుల చెల్లింపుపై స్పష్టత వస్తేనే వెబ్ ఆప్షన్లు అనేది మెయిన్ హెడ్డింగ్గా ఉందన్నమాట. సో రాష్ట్రంలో బీటెక్ చేరాలనుకున్న విద్యార్థులు ఈసారి ప్రవేశాల కౌన్సిలింగ్కు ఎదురు చూడాల్సి వస్తుంది. ఏటా ముందుగా ఈఏపీ సెట్ ఫలితాలు ఇస్తున్నారు తప్ప కౌన్సిలింగ్ మాత్రం వెంటనే జరపడం లేదు. సో కోర్స్ ఇప్పుడు కౌన్సిలింగ్ జరపాలనంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఫలితాలు ముందుగానే ఇస్తున్నారు అని అంటే కోర్స్ అది సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. మనకి పెన్ను పేపర్ అయితేనేమో అవన్నీ కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు. బట్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇమ్మీడియట్గా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇచ్చేశారు. వాటి కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్కి అలా కాదు కదా. సో కౌన్సిలింగ్కి ఏంటి అని అంటే ఈ మన జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత వేరే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని చూసుకొని ఎందుకంటే వాటికి జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ దాంట్లో మంచి ర్యాంక్ వస్తే ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది కాబట్టి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా. అందుకనే దాన్ని చూసి దీన్ని స్కెడ్యూల్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో లాస్ట్ ఇయర్ కొత్త ఫీజులు తేలకపోవడం కౌన్సిలింగ్ జాప్యానికి కారణం కాగా. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి జోసా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ ఫీజులు టీఏఎఫ్ఆర్సి కమిటీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ ఫీజులు రివైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దానిపైన లాస్ట్ ఇయర్ చాలా డిలే అయితే జరిగింది. సో టీఏఎఫ్ఆర్సి ఇచ్చిన వాటిని కూడా మళ్ళీ మన సీఎం గారు వాటిని రివైజ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అది ఇది అని చెప్పడం వల్ల దానికోసం కూడా మళ్ళీ ఇంకా కొంత టైం తీసుకున్నారు. అప్పటికే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఏం చేశారనంటే ఉన్న ఫీజులనే కంటిన్యూ చేస్తూ మీరు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పడం వల్ల కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు అదే సేమ్ ఫీజులతోని. సో ఆ తర్వాత మొన్న రీసెంట్గా మనకి ఈ ఫీజులు అనేవి ఫైనల్ అయ్యాయి అనమాట. ఓకే. అది మార్చిలో మనకు ఒక జీవో వచ్చింది. ఆ జీవోలో మొత్తం ఏ ఏ కాలేజీకి ఎంతెంత ఫీజు ఏంటి అనేది కూడా ఒక లిస్ట్ అయితే ఫైనల్ అయింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారంగానే మనకి ఆ పెరిగిన ఫీజుల ప్రకారంగా ఈ సంవత్సరం అనేది ఫీజులు తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇంజనీరింగ్ కాలేజెస్లో. అయితే మరి అది ఓకే. ఫీజులు అయితే ఫైనల్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా చాలా ప్రాబ్లంగా ఉందనేసి ఒక ఇష్యూ అయితే జరుగుతుంది కదా. ఎందుకనంటే ఇప్పటికే చాలా సంవత్సరాల ఫీజు కాలేజీలకి బకాయిలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ నుంచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, కాలేజీలకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా కాలేజీలు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. సో అదంతా కూడా మనకి దీంట్లో ఉంది. చూద్దాం ఒకసారి. సో ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపై హైకోర్టులో కేసు జాప్యానికి కారణంగా నిలుస్తుంది. ఈ ఎపిసోడ్ ఫలితాలు మే 17న వెల్లడయ్యాయి. నాడు కౌన్సిలింగ్ స్కెడ్యూల్పై ప్రశ్నించగా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చించి వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు 2 వారాలైనా కూడా దాని ఊసే లేదు. ప్రస్తుతం పాలిసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది. అంటే డిప్లొమా 10th అయిపోయిన తర్వాత డిప్లొమా వాళ్ళకి జరగాల్సినటువంటి పాలిసెట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూలై మొదటి వారంలో బీటెక్, బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ క్లాసులు మొదలవుతున్నాయి అన్నమాట.
దాని తర్వాత మనకి పాలీసెట్ అయిపోయిన తర్వాత ఈసెట్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే జూన్ 20 తేదీ తర్వాతనే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మనకి. సో ఎంసెట్ కౌన్సిలింగ్, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ మనకి జూన్ 20 తారీఖు తర్వాత. ఇప్పుడు మనకి జూన్ 2న జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మనకి 1 ఆర్ 2 రౌండ్స్ అది కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి మీరు. జోసా స్కెడ్యూల్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడుంది? జోసా 13కి ఉంది. తర్వాత సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 30th జూన్కి ఉందన్నమాట. ఓకే, నాకు తెలిసి ఒకవేళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కేసు ఇమ్మీడియట్గా అంటే తొందరగా రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అది 24వ తారీఖు ఉంది. ఓకే, సో ఇది కనీసం 2 రౌండ్లు అయిన తర్వాతనైనా ఒక క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్కి, అసలు వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అనేది. అట్లీస్ట్ ఒక్క రౌండ్ అయినా అవ్వాలి. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఫస్ట్ రౌండ్ ఎప్పుడు ఉంది? 13వ తారీఖు ఉంది. సో ఈ లోపల ఈ ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తుందా రాదా తెలిసిపోతుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఫస్ట్ రౌండ్ కాకుండా, సెకండ్ రౌండ్ కాకుండా థర్డ్ రౌండ్లో తగులుతుంటుంది సీటు. కొంతమందికి ఫోర్త్ రౌండ్, కొంతమందికి ఫిఫ్త్ రౌండ్, ఇట్లా లాస్ట్ రౌండ్ దాకా వెయిట్ చేయాలి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ మధ్యలో ఇది స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్, సో ఇక్కడ సీట్ వస్తే ఎలా, అక్కడ సీట్ వస్తే ఎలా, ఈ రెండింటి మధ్యలో క్లాష్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలనంటే ఇది కంప్లీట్గా జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం ఇంకొక పద్ధతి అనమాట. సో అది కూడా ఆలోచిస్తున్నారు మనకి. మరి ఈసారి ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. అంటే దీనికి తోడు, అంటే కౌన్సిలింగ్, ఈ జోసా కౌన్సిలింగ్కి తోడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కేసు ఒకటి నడుస్తుంది కాబట్టి దాన్ని బట్టి, ఈ రెండు కారణాలను బట్టి మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి. సో ఇక్కడ చూడండి, ఈఏపీ సెట్ ఫలితాల తర్వాత వెంటనే కౌన్సిలింగ్ జరుపుదామన్నా కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ పూర్తి కాకుండా ఎలా అని తల్లిదండ్రులు కొందరు ప్రశ్నిస్తున్నారని, అందువల్ల జోసా చివరి విడత కౌన్సిలింగ్ తర్వాతే ఈఏపీ సెట్ తొలి విడత సీట్లను కేటాయించాల్సి వస్తుందని సంబంధిత కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సో లాస్ట్ రౌండ్ తర్వాతనే, అంటే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. ఎందుకనంటే ముందే ఇచ్చేస్తే ఇటు అటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, దేని మీద డెసిషన్ తీసుకోవాలని తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ లాస్ట్ రౌండ్, అంటే జోసా లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ ఫస్ట్ రౌండ్, అదే ఫస్ట్ ఫేజ్ ఫలితాలు అంటే అలాట్మెంట్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకి ఈ లోపల, ఓకే, ఈ లోపల ఇప్పుడు ఎప్పుడు అయిపోతుంది? ఫిఫ్త్ రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్ 16th జూలైకి సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, ఫిఫ్త్ రౌండ్, ఈసారి 5 రౌండ్సే కదా. 16th జూలైకి ఫిఫ్త్ రౌండ్ అలాట్మెంట్స్ వస్తే దీని తర్వాత మనకి ఎంసెట్ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల అంటే ఫిఫ్త్ రౌండ్ కంటే ముందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఈఏపీ సెట్ది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాంతోపాటు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను, అండ్ మీరు సెంటర్కి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న డేటు, టైం ప్రకారంగా, మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ ప్రకారంగా మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడము. ఆ తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి వాళ్ళు ప్రొవైడ్ చేయడము. ఆ లాగిన్ ఐడితోని మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడము. ఇదంతా ప్రాసెస్ ఈ ఫిఫ్త్ రౌండ్ కంటే, జోసా ఫిఫ్త్ రౌండ్ కంటే ముందే జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ ఫిఫ్త్ రౌండ్ తర్వాత దీన్ని చేయాలి అని అనుకుంటే, సో ఈ ప్రాసెస్ అంతా ముందే జరుగుతుంది. ఓన్లీ అలాట్మెంట్స్ అనేది మనకి ఫిఫ్త్ రౌండ్ తర్వాత దీన్ని అలాట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఇది ఎప్పుడు అయిపోతుంది? ఫిఫ్త్ రౌండ్ జూలై 16th కాబట్టి దానికంటే ముందు కనీసం ఒక 10 days లేకపోతే 15 days ముందే చేయాలి కాబట్టి మేబీ జూన్ ఎండింగ్ అనుకోవచ్చు. జూన్ ఎండింగ్లో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నట్టుగా నేను అంచనా వేస్తున్నాను. సో చూద్దాం మరి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా అంటే అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ తర్వాత ఇవ్వాలి అని అంటేనేమో జూన్ 16th వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 13th తర్వాత ఇది స్టార్ట్ అవ్వచ్చు. సో జూన్ 13th తర్వాత నుంచే స్టార్ట్ చేస్తారా, లేకపోతే జూన్ ఎండింగ్ వరకు ఆగి స్టార్ట్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలన్నమాట.
సో, ఇక్కడ జోసా చివరి విడత వరకు ఆగకుండా రెండో విడత పూర్తయిన తర్వాత ఈఏపీ కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని పలువురు సూచిస్తున్నారు. సో, జోసాలో మిగిలిన రౌండ్లలో సీట్లు వస్తే ఇక్కడ సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు, చెల్లించిన ఫీజు ఇచ్చి పంపేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు. సో, ఇది ఇంకొక ఆప్షన్ అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ సెకండ్ రౌండ్ తర్వాత ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అంటే జోసా సెకండ్ రౌండ్ తర్వాత ఈఏపీ సెట్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది అని అనుకుందాము. సో స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, జోసా థర్డ్ రౌండ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్ ప్లస్ ఇక్కడ ఈఏపీ సెట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ ఇలా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ సీట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ రౌండ్లో వచ్చింది, అక్కడ ఫోర్త్ రౌండ్లో వచ్చింది అనుకుందాం జోసాలో. సో అప్పుడు ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళ సర్టిఫికెట్స్, ఫీజులు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేసేలాగా, అంటే కాలేజీలకి ఒక్కసారి మీరు ఫీజు పే చేశారంటే జనరల్గా వాళ్ళు అంటే ఇప్పుడు కాలేజ్ ఫీజు అయితేనేమో మీరు ఆన్లైన్లో పే చేస్తారు. ఓకే, ఈఏపీ సెట్లో మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్లో పే చేసిన ఫీజు అయితే కోర్స్ మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు అది కన్వీనర్కి పే చేస్తారు కాబట్టి ఎంసెట్ కన్వీనర్కి మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు కాలేజీల్లో పే చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో, కొన్ని కాలేజీలో 15,000, 20,000, 30,000 కూడా తీసుకునే కాలేజెస్ ఉన్నాయి. సో అంటే ల్యాబు, లైబ్రరీ, మిస్లేనియస్ ఫీజు అని ఇట్లాంటివి చాలా తీసుకుంటుంటారు మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీజులు. సో ఆ కట్టినటువంటి అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అవి దాదాపు రావు. ఇస్తే కొన్ని కాలేజీల్లో కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇస్తారు అండ్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు, దానికైతే ప్రాబ్లం లేదు. సో అలాంటి ఫెసిలిటీ ఏదైనా క్రియేట్ చేసి కరెక్ట్గా మొత్తం ఫీజు ఇచ్చేలాగా, ఓకే, చెల్లించిన ఫీజు ఇచ్చి పంపేలా చేయాలంటున్నారు. సో అధికారులు మాత్రం జోసా కౌన్సిలింగ్ ఈసారి జూన్ 2 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుందని, అంటే అప్పటి వరకు ఈఏపీ సెట్ తొలి విడత సీట్లు కేటాయించలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో జూలై 16th వరకు, జూలై 16th ఫిఫ్త్ రౌండ్, జోసా ఫిఫ్త్ రౌండ్ అలాట్మెంట్స్ వస్తాయి కాబట్టి అప్పటిదాకా ఈఏపీ సెట్ ఫస్ట్ రౌండ్ సీట్లు అలాట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో కౌన్సిలింగ్ ద్వారా 70,000 మంది విద్యార్థులు చేరుతున్నారు. సో మనకి ఉన్నవి మొత్తం దగ్గర దగ్గర 1,05,000, 1,10,000 దాకా సీట్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చే అంటే ఫర్దర్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఫీజులు అని చెప్పాను కదా, ఒక జీవో ఫీజులని, ఆ ఫీజులకు సంబంధించినటువంటి జీవో, దాంట్లో ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అయితే మొత్తం ఉన్న సీట్లలో ఒక 70,000 సీట్లు మనకి కన్వీనర్ కోటాలో ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 70% సీట్స్ అనమాట. ఆ 70,000 సీట్లు కౌన్సిలింగ్లో ఉంటాయి కాబట్టి దాంట్లో కౌన్సిలింగ్ ద్వారా ఒక 70,000 మంది జాయిన్ అయినా కూడా ఇంకా 70,000 మంది ఉంటారు. సో యాక్చువల్గా ఎంసెట్ కౌన్సిలింగ్ రాసిన వాళ్ళు ఎంతమంది, అదే సారీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు 2,10,000 మంది. ఓకే, దాంట్లో దగ్గర దగ్గర 1,90,000 చిల్లర ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో అందులో నుంచి మనకి క్వాలిఫై అయిన వాళ్ళు 1,40,000 మంది. ఓకే, సో 1,40,000 మంది క్వాలిఫై అయితే ఇక్కడ సీట్లు ఉన్నవన్నీ ఒక 1,00,000 సీట్లే ఉన్నాయి. ఆ 1,00,000లో కూడా 70,000 సీట్లు కౌన్సిలింగ్లో ఉంటాయి, ఇంకా 30,000 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో ఆ 30,000 సీట్లని మేనేజ్మెంట్ కోటా ద్వారా చాలామంది, కొంతమంది బుక్ చేసుకుంటుంటారు, ముందే బుక్ చేస్తారు. కొంతమంది ఏమో కౌన్సిలింగ్ చూసిన తర్వాత కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ రాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఏదో ఒకటి కొంత డొనేషన్ పే చేసి తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా సరే అలా తీసుకున్నా కూడా ఒక 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్లో లేదా మేనేజ్మెంట్ కోటాలో తీసుకునే అవకాశం ఉంది. మరి ఇంకా 40,000 మంది ఉంటారు. ఆ 40,000 మంది పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళంతా కూడా చాలా వరకు ప్రైవేట్ ఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారనమాట. వేరే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి వెళ్తుంటారు కొంతమంది. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని యూనివర్సిటీస్ లాస్ట్ 1-2 ఇయర్స్లో మనకి కొత్త యూనివర్సిటీస్ వచ్చాయి. అవి కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. సో అలాంటి యూనివర్సిటీస్లో కూడా మనము తీసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి అంత దూరం ప్రయాణం చేసి ఎప్పుడన్నా రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది పడే బదులు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో మీరు సీట్లు తీసుకున్నట్లయితే, బీటెక్ చేసినట్లయితే అది ఫ్యూచర్లో డెఫినెట్గా మీరు
బీటెక్ కంప్లీట్ చేసేసరికి ఇంకొక 4 ఇయర్స్ అవుతుంది. సరే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు 1 ఆర్ 2 ఇయర్స్ మాత్రమే అయింది స్టార్ట్ చేసి. మరి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయనంటే ప్లేస్‌మెంట్స్ గురించి లాస్ట్ 4 ఇయర్స్ కిందట జాయిన్ అయిన వాళ్ళకి అసలు మరి రీసెంట్ ఇయర్‌లో అసలు ప్లేస్‌మెంట్సే లేవు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు చాలా ఉన్నాయి ప్లేస్‌మెంట్స్. బట్ మొన్న మొన్న బయటకొచ్చిన వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ ఏమి లేవు. ఏ కాలేజీలో చూసినా అదే పరిస్థితి ఉంది. సో, అలాంటి పరిస్థితులలో మీరు ఇప్పుడున్న పరిస్థితి నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత ఉంటుందని గ్యారంటీ లేదు గదా! కాబట్టి అలా ప్లేస్‌మెంట్ గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా అక్కడ ప్రొవైడ్ చేసేటువంటి ఆహ్, ఎడ్యుకేషన్ ఎలా ఉంది? లాస్ట్ 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా అసలు ఎలా ఉంది? అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ ఎలా ఉంది? అండ్ ఈ మధ్య చాలా వరకు యూనివర్సిటీస్‌లో ఈ ఎడ్‌టెక్ కంపెనీలు టై అప్ చేసుకుంటున్నాయన్నమాట. సో, ఎడ్‌టెక్ కంపెనీలు ఎందుకు టై అప్ చేసుకుంటున్నాయంటే వాళ్ళంతా గూడా ఆహ్, కరెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి ట్రెండింగ్ కోర్సెస్ సిలబస్‌లో ఇంక్లూడ్ చేసి స్టూడెంట్స్‌ని ఇప్పటి నుంచే ఈ 4 ఇయర్స్ నుంచి వాళ్ళని ఆ విధంగా అంటే ప్లేస్‌మెంట్ వచ్చేలాగా వాళ్ళకి మార్కెట్ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళకి ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారనమాట. సో, అలా మిమ్మల్ని ప్లేస్‌మెంట్‌కి రెడీ చేస్తారు. కాబట్టి అలా ఎడ్‌టెక్ కంపెనీలు టై అప్ ఉన్నటువంటి యూనివర్సిటీలో జాయిన్ అయితే కూడా మీకు కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. సో, ప్రతి యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ ఉందా? లేదా? ప్లేస్‌మెంట్ ఉన్న కాలేజీలో జాయిన్ అయినా గూడా మీకు అందరికీ ప్లేస్‌మెంట్ వస్తుందని గ్యారంటీ లేదు గదా! కాబట్టి ప్లేస్‌మెంట్ గురించి మీరు ఎంత అంటే కాలేజీ ప్రొవైడ్ చేయాల్సింది కొంతుంటుంది. అండ్ స్టూడెంట్ కష్టపడాల్సింది గూడా కొంతవరకు ఉంటుంది కాబట్టి, సో, మీ ప్రయత్నం మీరు చేయండి. అండ్ అంటే నేను చెప్పేది కౌన్సెలింగ్ ద్వారా వెళ్ళొద్దని గాదు. కౌన్సెలింగ్‌కి వెళ్ళొచ్చు. అండ్ మేనేజ్మెంట్ కోటాలో గూడా తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటి అనంటే వేరే స్టేట్స్‌లో ఎక్కడికో గుజరాత్, నోయిడా అక్కడ, ఇక్కడ తమిళనాడుకి ఇక్కడ వెళ్ళే బదులు మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వడం కొంతవరకు బెటర్ గదా! అనేది నా ఉద్దేశం అనమాట. సో, ఫైనల్‌గా మీరు తీసుకున్న డెసిషన్ మీరే తీసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే ఆఫ్‌కోర్స్ మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. లైక్ మీకు ఉన్నాయి గదా! ఎస్ఆర్ఎం, విఐటి ఇట్లాంటివి, అమృత ఇట్లాంటివి వాటిలో అయితే వెళ్ళొచ్చు. లేదు కొంచెం నార్మల్ యూనివర్సిటీసు పేరు గూడా వినలేదు. ఈ మధ్య ఏదో 1, 2 ఇయర్స్ నుంచే వింటున్నాము. అంటే 1, 2 ఇయర్స్ నుంచి ఎందుకు వింటున్నారంటే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ దొరక్క వాళ్ళ స్టేట్స్‌లో దొరక్క వాళ్ళంతా గూడా ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి స్టూడెంట్స్‌ని మొబిలైజ్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ చేసుకుంటున్నారనమాట. సో, ఇక్కడ నుంచి ఇంతకుముందు మన దగ్గర యూనివర్సిటీస్ లేవు గాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళామనంటే ఒక అర్థం ఉంది. బట్ ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ అవైలబుల్‌గా ఉన్నప్పుడు అంటే నేను ఆ ఎక్స్‌ట్రా 40,000 స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే వేరే స్టేట్‌కెళ్ళి జాయిన్ అవుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి చెప్తున్నా అనమాట. సో, అలాంటిదేదైనా ఉంటే మీరు డెఫినెట్‌గా ఇక్కడే ఉన్నటువంటి యూనివర్సిటీస్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి వాటి గురించి కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇంకొకటేంటనంటే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ అవి ప్రొవైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ గానీ, స్టాండర్డ్స్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఫ్యాకల్టీ గానీ, ఓకే. అక్కడ దాంతోని ఇక్కడే ఉన్నటువంటి లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్ కొన్ని కంపేర్ చేసినట్లయితే ఆ లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్ కంటే ఇలాంటి యూనివర్సిటీలే చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో, అలా గూడా మీరు ఒకసారి ఆలోచించొచ్చు. అంటే కౌన్సెలింగ్ ద్వారానే వెళ్తాము అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, మీ ర్యాంక్‌ని బట్టి మీకొచ్చేటువంటి కాలేజ్ ఏంటి, కోర్స్ ఏంటి అవన్నీ గూడా తెలుసుకొని, సో, మరి దానికి వెళ్ళడం బెటరా? లేదనంటే అదే సేమ్ ఫీజ్ ఉన్నటువంటి ఇంకొక ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళడం బెటరా? అనేది గూడా మీరు ఒకసారి ఆలోచించొచ్చు. సో, ఇంకొకటేంటనంటే ఇక్కడ హైకోర్ట్‌లో కేసు తేలితేనే ముందుకా అనేది గూడా ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు చూడండి. ఫీజు రియంబర్స్‌మెంట్‌పై పలు ఇంజినీరింగ్ కళాశాలలు గత మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దాంతో ప్రభుత్వం చెల్లించకుంటే 2026, 27లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని న్యాయస్థానం ఏప్రిల్‌లో మధ్యంతర తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాము విద్యార్థుల ఖాతాల్లో బోధనా రుసుములు జమ చేసినప్పుడే యాజమాన్యాలు తీసుకోవాలని, ప్రవేశాల సమయంలో ఒత్తిడి చేయరాదన్న మార్గదర్శకాలతో జీవో ఇచ్చింది. సో, ప్రవేశాల సమయంలో తీసుకోరాదన్న నిబంధనను తప్పుపట్టిన హైకోర్టు దానిపై స్టే విధించింది. జూన్ 24న కేసు మళ్లీ విచారణ జరగనుంది. దీనిపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన మాట్లాడుతూ హైకోర్టులో కేసు విచారణ ఉన్నా తాము ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధంగా ఉన్నామని తెలిపారనమాట.
సో జూన్ 24న ఈ కేసు అయితే మళ్ళీ హైకోర్టులో హియరింగ్ ఉంది. సో మరి అప్పటిదాకా ఆగుతారా, లేకపోతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా ఈ జోసా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారా అనేది మనం చూడాలి. సో ఏది ఉన్నా కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా మేము సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. పెయిడ్ సర్వీస్ ఉంది మన దగ్గర. సో మీరు మా ఆఫీస్కి వచ్చినట్లయితే మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ర్యాంక్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి, మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ కేస్ మీరు అవన్నీ చేయలేని పరిస్థితి ఉంటే మేమే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు. సో మీకు రిజిస్ట్రేషన్, తర్వాత స్లాట్ బుకింగ్, తర్వాత వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేయడం, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్, ఆన్లైన్ పేమెంట్, ఇవన్నీ ప్రొసీజర్ అంతా కూడా మేమే హ్యాండిల్ చేస్తాము. సో మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్లో మీరు కాల్ చేయొచ్చు. లేదనంటే మీరు పర్సనల్గా రావాలనుకుంటే ఆ అడ్రస్ కూడా కనిపిస్తుంది కదా, అడ్రస్లో వచ్చేసేయండి మీరు. మన ఆఫీస్కి వచ్చినట్లయితే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇన్ కేసు మీరు కౌన్సిలింగ్ కాదు, మాకు మేనేజ్మెంట్ కోటాలో ఏదైనా సీట్ కావాలి, టాప్ కాలేజీలో కావాలి, లేదంటే టాప్ 20లో కావాలి, మీడియం కాలేజెస్లో కావాలి అని అంటే కూడా మీరు తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. బీటెక్ సంబంధించి బీటెక్లో సిఎస్సి, మంచి డిమాండ్ ఉన్నటువంటి సిఎస్సి, సిఎస్ఎం అంటే ఏఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ ఇట్లాంటి ఏ బ్రాంచ్ కావాలన్నా కూడా టాప్ 10 మొదలుకొని అన్ని కాలేజీల్లో మనము మీకు అడ్మిషన్ ఇప్పించే పరిస్థితి ఉంది. కాబట్టి అలా ఎవరికైనా కావాలనంటే కూడా మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఫోన్ నంబర్స్ వచ్చేసి 9849966500, మరొక నంబరు 9849999650. ఓకే, ఈ నంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు చెప్తారు. అదేవిధంగా మీరు పర్సనల్గా రావచ్చు. ఒకవేళ పర్సనల్గా ఆఫీస్కి రాలేని పరిస్థితి ఉంటే మీరు ఆన్లైన్లోనే సర్వీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో కౌన్సిలింగ్ సర్వీస్ అయినా లేదంటే అడ్మిషన్ కోసం అయినా సరే డెఫినెట్గా మీరు కాల్ అయితే చేయండి. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కొత్తగా పెరిగినటువంటి ఫీజుల డీటెయిల్స్ ఇంకొక వీడియోలో వస్తాయి మీకు. దాని తర్వాత అసలు మనకి టాప్ 10 కాలేజెస్లో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి ఏంటి, మరి ఈసారి ఎలా ఉంటుంది ట్రెండ్ అనేది కూడా మరొక వీడియోలో. ఇలా మీకు అన్ని కంప్లీట్ గైడెన్స్ కానీ లేదంటే అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా అలర్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మన ఛానల్లో చేయడం జరుగుతుంది వీడియోస్. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.